అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు తులారాశి వారి గురించి జూన్ 5 శుక్రవారం. ఈరోజు మీ జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ప్రతి ఒక్కరికి ఈరోజు సాధారణంగా కనిపించినా, ఈరోజు తీసుకునేటువంటి ఒక నిర్ణయం మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులకు కారణమవుతుంది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఈరోజు మీరు చేసుకునేటువంటి పెద్ద పెద్ద పనులు చేయకపోయినా, ఇంట్లో కుటుంబ సభ్యులతో జరిగేటువంటి ఒక చర్చ, డబ్బుకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం, లేదా మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక చిన్న ఆలోచన మీ యొక్క జీవిత గమనాన్ని మార్చేటువంటి అవకాశాలు కూడా కలిగి ఉంటాయి. గతంలో మీరు ఎన్నో అవకాశాలు కోల్పోయారు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో చికాకులు మీ చేతికి చిక్కాయి. ఎన్నో రకాలుగా మానసిక వేదన కూడా పడ్డారు. మరి కొన్ని సందర్భాల్లో అయితే అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడే తీసుకొనుంటే బాగుండేదని కూడా అనుకున్నాను. ముఖ్యంగా చూస్తే మిత్రమా, ఈరోజు పరిస్థితి చాలా భిన్నంగా ఉండబోతుంది. ఎందుకు? మరి ఈరోజు మీ ముందొచ్చేటువంటి అవకాశాలు చిన్నవిగా కనిపించినా, దాని వెనక ఉన్నటువంటి ప్రభావాలు చాలా పెద్దవి. కొన్ని వారాలుగా, కొన్ని రోజులుగా మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులు కూడా పడినటువంటి సందర్భాలున్నాయి. తులారాశి వారు సామాన్యంగానే సమతుల్యతను ఇష్టపడేటువంటి వ్యక్తులు. ఎవరితోనూ గొడవ పడని వారు. ఎవరితోటి గొడవ పడాలని కూడా అస్సలు అనుకోరు మెయిను. కానీ కొన్ని కోణాల్లో ఆలోచిస్తారు నిర్ణయాలు తీసుకునే ముందు. అందుకే కొన్నిసార్లు మంచి అవకాశాలు వచ్చినా కూడా ఆలస్యం చేస్తారు. ఇతరుల మనసును ఒప్పించకూడదు అనేటువంటి ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సంబంధాలు, గౌరవం, సమాజంలో పేరు ప్రతిష్టలు చాలా విలువనిస్తాయి. అయితే గత కొంతకాలంగా మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మరి ఆశించినటువంటి ఫలితాలని ఇవ్వలేకపోయాయి. కొంత నిరాశ, కొంత సందిగ్ధంలో స్థితిలో కూడా ఉన్నారు. కొంతమంది తులారాశి వారైతే ఒక పని మొదలు పెట్టాలి అని అనుకున్నారంటే అది చెయ్యాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉండిపోయారు. మరికొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే పరిస్థితి కూడా ఉండవచ్చు. ఇంకొందరికి అప్పులు, ఆదాయం, పొదుపు మరియు చర్చల గురించి కూడా జరగవచ్చు. ఈ పరిస్థితులన్నీ ఇప్పటికిప్పుడు మీకు స్పష్టమైనటువంటి నిర్ణయాలు రాకపోయినా, ఈరోజు మీ ఆలోచనలు, మీ విధానాలు, మీ యొక్క మార్పులు, చేర్పులు అన్నీ కూడా మీకు మరింత అభివృద్ధికరంగా కూడా మార్చబోతుంది. మిత్రమా, ఏం జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేరు. మరి ఈ శుక్రవారం మీరు తీసుకునేటువంటి చిన్న చిన్న నిర్ణయాలు కూడా మీకు పెద్ద పెద్ద ఫలితాలనైతే అందజేస్తుంటాయి. అసలు ఏంటి ఆ చిన్న చిన్న నిర్ణయాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారి అత్యంత ముఖ్యమైనటువంటి సందేశం ఇది. మీరు తీసుకున్న చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని కూడా ఇవ్వగలదు. ఇది తప్పనిసరిగా లక్షల రూపాయల పెట్టుబడి కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక ఖర్చును తగ్గించడం, ఒక పనిని ప్రారంభించడం, ఒక వ్యక్తితో మాట్లాడడం, ఒక అవకాశం వదలకుండా పట్టుకోవడం లాంటివి కూడా మన జీవితంలోనే జరుగుతుంటాయి. ఈరోజు మీరు ఇంట్లో తీసుకుంటారు. మరి ముఖ్యంగా కుటుంబంలో ఇంటి పెద్ద ఒక నిర్ణయం తీసుకుంటారు. మరి ఇంట్లో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి సొంత అలవాట్లు చేస్తున్నారని, కొత్త పనులలో వెళ్తున్నారని వారు గమనించి, ఆ యొక్క వ్యక్తిత్వాన్ని ఆలోచింపజేసి, ఇంట్లో మార్పులు లేదా స్థలం కొనుగోలు, వ్యాపార విస్తరణ లేదా కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచనలు తీసుకొస్తారు. మొదట అవి చిన్న అడుగులా కనిపించినా రాబోయే నెలలో అవి మీకు మంచి పెద్ద దారి తీసుకొచ్చేటువంటి అవకాశాలున్నాయి. మరి ప్రత్యేకంగా మహిళల సలహాలు ఈరోజు మీకు ఉపయోగపడే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. ఇంట్లో ఉండేటువంటి భార్య లేదా తల్లి లేదా సోదరి, మీ కుటుంబంలో పెద్ద మహిళ ఇచ్చేటువంటి సలహా సూచనలు మీరు గనక విన్నట్లుగా అయితే తులారాశి వారు
ఈరోజు మరింత అద్భుతమైనటువంటి అవకాశాల్లో కూడా తీసుకువెళ్తారు. మరి ఇంట్లో జరిగేటువంటి చర్చలు నిర్లక్ష్యం చేయకండి. ఒక కుటుంబ సభ్యుడు చెప్పేటువంటి మాట, సలహా మొదట సాధారణంగా అనిపించినా దాని వెనక ఒక మంచి ఉద్దేశం ఉండేటువంటి అవకాశాలు కూడా. కాబట్టి మిత్రమా, ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వెంటనే ఫలితం ఇవ్వకపోయినా చిన్న నిర్ణయాలు పెద్ద ఫలితాన్నైతే ఈ రోజు నుంచి మొదలవుతాయి. హఠాత్తుగా ఆ నిర్ణయాల వల్ల మీకు ఊహించినటువంటి ప్రయాణాలు, ఊహించినటువంటి కొత్త కొత్త అవకాశాలు, కొత్త మార్పులు మీకైతే దక్కుతాయి. కొంతమందికి తులారాశి వారికి కొన్ని పరిచయాలు కూడా, నూతనమైనటువంటి పరిచయాలు లేదా శుభకార్యానికి సంబంధించినటువంటి విషయాలు కూడా నూతనంగా మీ ముందుకొచ్చేటువంటి మార్గాలు ఉన్నాయి. గతంలో మీరు కొన్ని విషయాలు ఆలస్యం చేశారు. కొన్ని అంశాలు మీ ముందుకొచ్చినా పూర్తి ధైర్యంతో ముందుకు వెళ్ళలేకపోయారు. ఇప్పుడు అదే పరిస్థితి మారుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం పెరుగుతుంది. మీ ఆలోచనలో స్పష్టత రావడం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పెరగడం వంటి కారణాలు మంచి నిర్ణయాలు తీసుకునే స్థితికి కూడా చేరుకుంటాయి. కొంతమంది మీ జీవితంలోనే ఒక వ్యక్తి ప్రేరణ కూడా ఈ మార్పుకి కారణం కావచ్చు. మరి ఈరోజు శుక్రవారం కావడం వలన మీకు ఉండేటువంటి కొన్ని గ్రహయోగాలు కూడా, మీ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు మీకు మీ కుటుంబ సౌఖ్యాలు, ఆర్థిక ప్రణాళికలు, సంబంధాలలో మరింత విషయాల్లోకి ఆలోచనలో పెంచవచ్చు. మరి తీసుకునే నిర్ణయాలు మెరుగుపడుతుండటంతో ముఖ్యంగా కుటుంబంలో ఉపయోగపడే నిర్ణయాలు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కొన్ని లాభాలు మరి నష్టాలు కూడా ఉన్నాయి. ఆర్థిక ప్రణాళికలతోటి స్పష్టత వస్తుంది. కుటుంబ సభ్యులకి సహకారం పెరుగుతుంది. భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాల అవకాశాలు, ఆలోచనలు కూడా నిలబడుతున్నాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. మరి కొన్ని నష్టాలు, ఇతరులకి ఒత్తిడులకి లోనై నిర్ణయాలు తీసుకునేటువంటి సమస్యలు కూడా రావచ్చు. పూర్తిగా పరిశీలించకుండా డబ్బు పెట్టుబడులు పెడితే జాగ్రత్త కూడా అవసరమే. కాబట్టి మరి రహస్య సంకేతకాలు మరియు జాగ్రత్తలు కూడా అవసరం. ఒకరిని నిజంగా మీ అభివృద్ధి కోరుకునే వ్యక్తి ఉంటే మరొకరు మీ నిర్ణయాలు మార్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ 2 రకాల వ్యక్తులు ఈరోజు ఎదురవుతారు. ఎవరి మాటలు వింటున్నారో గమనించండి. మంచిని కోరుకునే వ్యక్తి సాధారణంగా ప్రశాంతంగా మాట్లాడతాడు. స్వార్థం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే తొందర పెట్టే ప్రయత్నాలు చేస్తుంటాడు. కాబట్టి ఈ జూన్ 5 మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు మరి రానున్న రోజులలో మీ యొక్క జీవితంపై ఎక్కువ ప్రభావం చూపించవచ్చు. సో ఈ విషయాన్ని మీరైతే చాలా వరకు జాగ్రత్తగా స్పష్టంగా చూసుకోవాలి. రాబోయే రోజుల్లో ఆర్థిక ప్రణాళికలు లేదా కుటుంబ పరంగా ఒక సానుకూలమైనటువంటి మార్పులు అయితే కనపడాలి. అయితే ఈ రోజు ఉన్న అత్యంత ముఖ్యమైనటువంటి కొన్ని సంకేతకం ఏంటంటే, మీరు ఇప్పటి వరకు చిన్నగా భావించిన ఒక విషయం భవిష్యత్తులో పెద్ద అవకాశాన్ని మారే సూచనలు కనిపిస్తుంది. సో మరి తులారాశి వారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి. తెల్లటి పూలతో ప్రార్థన చేయండి. ఒక పేద మహిళకు మీ శక్తి మేరకు సహాయం చేయండి. మరి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 21 సార్లు మీరైతే చదవాలి. మరి ఈరోజు జూన్ 5 శుక్రవారం తులారాశి వారికి సాధారణ రోజు కాదు. ఈ రోజు కనిపించేటువంటి చిన్న అవకాశాలు పెద్ద సలహాలు, పెద్ద నిర్ణయాల్లోకి వెళ్తాయి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. మరి కొన్నిసార్లు మీ జీవితాన్ని మార్చేది పెద్ద పెద్ద సంఘటనలు కాదు, సరైన సమయంలో తీసుకున్నటువంటి చిన్న నిర్ణయమే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందండి. అలాగే మీ ఫ్రెండ్స్, బంధువులకి, తులారాశి వారికి, మరి మీ ఫ్యామిలీ గ్రూప్స్లలో కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.